హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ 2023లో మే నెల 11వ తేదీ మన ఛానల్ స్టార్ట్ చేసామండి. మేమైతే అసలు అంతకుముందు వీడియోలు మేము మామూలుగా మా పాప నేను లాగ్స్ షార్ట్స్ అవి ఇవి చూస్తూ ఉంటాం ఫోన్లో. ఛానల్ స్టార్ట్ చేయాలని మేము అంతకుముందు అనుకున్నాం, కానీ డిలీట్ చేస్తూ వచ్చాము. ఆ రోజు మే నెల 11వ తేదీ నేను ఫోన్ చూసుకుంటున్నప్పుడు నాకెందుకో వెంటనే ఛానల్ స్టార్ట్ చేయాలనిపించింది. మా చెల్లెలి పిల్లల వీడియోస్ అవి ఉంటే అవి పోస్ట్ చేశాను. పోస్ట్ చేసిన తర్వాత చిన్నగా అది సబ్స్క్రైబర్లు రావడం జరుగుతూ ఉంది. తర్వాత వంటల వీడియోలు ఇంకా మనకు చేతైంది, అది నాకు పెద్దగా యాక్షన్లో చేతగా ఇవన్నీ కాదు అని వంటల వీడియోలు చేయాలనుకున్నాను. నేను వంటల వీడియోలు చేస్తున్నాను, కానీ వీడియోలు చేసే దాంట్లో కూడా మనకు నచ్చింది మనం చేస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళని అసలు పట్టించుకోకూడదు, చేయాలని నేను నిర్ణయించుకున్నానండి. అందుకే వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను. అంతకుముందు మా పాప ఉండి తీస్తుండేది. ఇప్పుడు ఆ అమ్మాయి హైదరాబాద్లో ఉంది కాబట్టి వెళ్ళే ముందుగా నాకు నేర్పించింది ఎడిటింగ్ చేసుకోవడం, వీడియోలు తీసుకోవడం అన్నీ కూడా. ఇప్పుడు నేనే ఎడిటింగ్ చేసుకోవడం, వీడియో తీసుకోవడం అన్నీ నేనే చేస్తున్నాను. నా ఛానల్ ఖచ్చితంగా రీచ్ అయిన తర్వాత నేను అసలు ఎందుకు ఛానల్ స్టార్ట్ చేశాను, నేను ఎటువంటి డిస్టర్బెన్స్లో ఉండి ఛానల్ స్టార్ట్ చేశాను, ఖచ్చితంగా మనతో అందరితోటి మన సబ్స్క్రైబర్లు అందరితోటి నేను మాట్లాడతానండి. కానీ దేనికైనా కొంత వెయిట్ చేయాలి కదా. సంవత్సరం అయింది, మాకైతే ఇంతవరకు ఏమీ మనకి మనీ ఏం రాలేదు. కానీ మేము వీడియోస్ తీస్తూనే ఉన్నాము. వంటల వీడియోని ఏదో ఒకటి మిక్స్డ్ వీడియోలు అవి ఇవి తీస్తున్నాను. నేను బయటకు వెళ్ళడానికి కుదరదు కదా, నేను ఒక చిన్న జాబ్ చేస్తున్నాను కదా. అందుకే నేను ఇంట్లోనే ఉండి వీడియోలు తీసుకుంటూ నా పని నేను చేసుకుంటూ నా జాబ్ నేను చేసుకుంటున్నానండి. దీంట్లో ఎవరికి ఏ నష్టము లేదు. కానీ దాంట్లో కూడా చర్చికి వెళ్ళేవాళ్ళు వీడియోలు తీయకూడదని, చర్చికి వెళ్ళేవాళ్ళు వీడియోలు తీయకూడదంటే అది తప్పే ఉందండి. వంటల వీడియోలో ఇంకేదో ఒకటి మనం బతకడానికి ఏదో ఒకటి చేస్తున్నప్పుడు అందులో ఇంకొకరికి వచ్చి నష్టమే ఉందండి. అలాంటి వాళ్ళని పట్టించుకోకూడదు. మన పని మనం చేసుకుంటూ పోతుంటే అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఎవరికి వచ్చిన కంటెంట్ వాళ్ళు చేయండి. ఆ కంటెంట్ ఇప్పుడు నాకు వంటలే వచ్చు, నేను పెద్దగా మాట్లాడలేను, నేను యాక్షన్లు చేయలేను, డ్యాన్సులు చేయలేను, నాకు వచ్చింది వంటలు. చిన్న చిన్న షార్ట్స్ తీసుకుంటున్నాను. ఇంకా బాగా కామెడీ చేసే వాళ్ళు ఉంటారు, డ్యాన్సులు వేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళందరూ చేసుకోవచ్చండి. ఇందులో తప్పే ఉంది. ఎవరైనా వీడియోలు తీసుకోవచ్చు, పోస్ట్ చేయొచ్చు. ఇప్పటి వరకు మాకు మనీలే రాలేదు, కానీ మేమేమన్నా ఆపామా? ఎందుకంటే మనకి కొంత వెయిట్ చేయకుండా అయితే ఏది రాదండి. ఆ వెయిట్ చేసే దాంట్లో చాలా హ్యాపీనెస్ ఉంటుంది. అందుకే మేము తీస్తూనే ఉన్నాను. నేను ఒకదాన్నే తీసుకుంటాను, రేటింగ్ చేసుకుంటాను. నా వర్క్ ఇంట్లో పని, బయటికి వెళ్ళడం, మళ్ళీ ఇంట్లో వీడియోస్ తీసుకోవడం ఇవన్నీ నేనే చేసుకుంటుంటానండి. మా ఛానల్ ఇంకా సక్సెస్ అవ్వాలని మీరందరూ కూడా బ్లెస్ చేయండి. మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి సబ్స్క్రైబ్ చేయడం వల్లే మేము ఇంతవరకు 1450 మంది, 1440 మంది అయ్యారంటే మీరందరూ చేయడం వల్లే. బయటికి వెళ్ళి తీసే వీడియోస్ ఎక్కువ లేవు కాబట్టి మీ ఇంట్లోనే చేస్తున్నాము. ఇంకా కొంతమందికి రీచ్ అయ్యేది కొంత టైం పడుతుందండి. ఏ సక్సెస్కైనా మనం వెంటనే రాదని తెలుసు కదండి. అందుకే మేము వెయిట్ చేస్తున్నాము. మా ఛానల్, మా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.